దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యంతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయి అంశం కీర్తన గ్రంథం 132 వచనం 8వ వచనములో ఉంది. నీ విశ్రాంతిను స్థలమును ప్రవహించము. విశ్రాంతి అంటే ప్రశాంతి. విశ్రాంతి దినం ఎప్పుడు వస్తుంది? 6 రోజులు కష్టపడాలి, 7వ రోజున విశ్రాంతి. ఆ విశ్రాంతి స్థలములోను నువ్వు ప్రవేశించు. నా మందిరములకు నివాస స్థలములో ప్రవేశించు. నీకు సమాధానకర్తగా నీకు విశ్రాంతి కలగజేయాలని ఇస్తున్నారు. సహోదరులారా, నీకు విశ్రాంతి లేదా? ప్రతిరోజు కష్టపడుతున్నావా? ప్రతిరోజు నీ మనస్సు పొంగి ఉంటుందా? నీ పని విషయాలను చిందిస్తున్నారా? ఆరోగ్య విషయాల్లో కుంగిపోతున్నావా? నా దేవుడు అంటున్నాడు, 6 రోజులు కష్టపడు, 7వ రోజున నా మందిరం రా. నీకు విశ్రాంతిని కలగజేసిన వాడు నేనే. ఆ రోజున నువ్వు ప్రవేశించు. దేవుడు నీకు విశ్రాంతి ఇవ్వాలని ముందుకే ప్రేమపూర్వంగా మనవి చేస్తున్నాడు. సహోదరుడా, ప్రశాంతమైన వాతావరణం నీ హృదయములు కలిగి ఉండాలంటే, ప్రశాంతమైన వాతావరణం నీ హృదయములు వెలుగు ఉండాలంటే ఒక దినం ఉంది. అదే విశ్రాంతి దినము. ఆ దినమును నా తండ్రి వచ్చి అడుగు, ప్రవేశించు, నీకు సమాధానం ఇస్తాడు. ఏ సమస్య అయినా నీకు విశ్రాంతి ఇవ్వాలని ఆయన ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాడు. సహోదరుడా, ఈ సత్యాన్ని మీరు వెలిగినట్లుగా దేవుని యందు విశ్వసించండి. నీకు విశ్రాంతి దినములు కలగజేసినవాడు నా ప్రభు ఒక్కడే. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.